వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ధోరణిలో నిర్వహించినటువంటి బాబు గ్యారంటీ మోసం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో ఈ యొక్క ఎర్రగొండపాలెం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు తాడిపత్రి చంద్రశేఖర్ గారు చేసినటువంటి సూపర్ 6 చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్ మీద మాట్లాడినవన్నీ కూడా పచ్చి అబద్దాలు. ఇంకా మన గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. అయ్యా, వెలుగొండ ప్రాజెక్టు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసిండు. అంటే దాని అర్థమైందయ్యా, పూర్తిగా జాతికి అంకితం చేశాడంటే దాని నుంచి నీరు పారుతున్నాయి, రైతులు పంటలు వేసుకోండి, ఇంకా మాది ఏమి లేదు అనే కదా జాతికి అంకితం అంటే ముందు తెలుసుకోండి. ఏదైనా సరే ఒక ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మనము అంకితం చేశామంటే అది పరిపూర్ణమైనట్టు. అంటే మీ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసిన అబద్ధమా? మీరు ఇవాళ చెప్పినటువంటి వ్యాఖ్యలు అబద్ధం అనేది ఒకటి చెప్పాలి. అదేవిధంగా నిన్న చూశారు, గడ్కరీ చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పగానే 260 కోట్ల రూపాయలు హైవే విస్తరణకు ఇచ్చిండు. కానీ మీ గవర్నమెంట్లో ఎక్కడైనా సరే హైవే విస్తరణ పనులు ఎక్కడైనా చేపట్టారా? దానికి సమాధానం చెప్పాలా. మేము పెట్టినటువంటి సుపరిపాలనలో జనాలు రాలేదు అని ఒక్కసారి ప్రజానికాన్ని అడిగి తెలుసుకోండి. ఈరోజు మీ వీడియోలు మా కాడ ఉన్నాయి. మీ యొక్క సమావేశానికి ఎంతమంది జనాలు వచ్చారో, ఎన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయో మా యొక్క సమావేశంలో డ్రోవ్ కెమెరాలలో కానీ లైవ్ లో కానీ చూసుకోండి. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రజాబలం ఉందో, మీకు ప్రజాబలం ఉందో తెలుస్తుంది. లేని పోని ఉన్నాయి లేని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరు కూడా పార్టీలు ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా కలిసి ఉన్నటువంటి ఇక్కడ ప్రజానికాల మధ్య నువ్వు కులాల మధ్య విభేదాలు చిచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో గ్రామంలో జరిగిన సమస్యను భూతత్వంలో చూపించి ఈ విధంగా పలాని కులముల మీద ఆ కులముల దాడి చేసుకుంటున్నారు, కానీ ఇతర కులాల మీద దాడి చేయలేదు. ఆ విషయం కూడా మీరు తెలుసుకోండి. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ కులాల పేరు ఎత్తడం కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి అనే విషయం మేము చెప్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకొని ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోండి. ఈ కేసులకు భయపడమంటే కేసులు ఎవరు పెట్టడంలే. గతంలో మీరు పెట్టిన కేసులే, మీరు తవ్వడం గుంతలోనే మీరు పడుతున్నారు, కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా కేసులు అన్యాయమైన కేసులు ద్వారాల మండలంలో పెట్టింది లేదు, పెట్టబోరు కూడా. మీరు చేసే శాస్త్రాలకే ఇక్కడ కేసులు అనేవి గవర్నమెంట్ చట్టం తన పని తాను చేసుకోబోతుందని తెలుసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. ఏ మండలంలో అక్రమమైన కేసులు ఎవరు పెట్టలేదు. అక్రమమైన కేసులు ఎక్కడ కూడా ఈ మండలం ఉన్నాయని నిరూపించండి వైఎస్ఆర్ పేరు మీద. కాకుంటే కొన్ని అసందర్భాలలో వాళ్ళు వచ్చి ఇరుక్కుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పిదం అనేది లేదు అని ఈ ముఖంగా చెప్తున్నా. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ప్రజా సమస్యలే కాండి, ప్రజలను రెచ్చగొట్టొద్దు. ఇవాళ చూస్తే ఏ పార్టీకి ఎంత బలం ఉందో, ఎవరు డబ్బులు ఇచ్చి తోలుకున్నారో మీకే అర్థమవుతుంది. మా జనాలను చూడండి. అంటే మేము పార్టీలను హింసపరచడం లేదు, కాకపోతే మనం మాట్లాడే సందర్భాన్ని బట్టి. సరే డిబేట్ అంటున్నారు, సరే ఆ డిబేట్ ఎక్కడ పెడదాం, ఏ సందర్భంలో పెడదాం, ఆ టైం మీరే చెప్పండి. మా గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ఏందో మీరు గెలిచిన తర్వాత, శాసనసభ్యులుగా మీరు గెలిచిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి ఏందో నిరూపిద్దాం. మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం డిబేట్కు. దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎవరు తాటాకు చప్పులకు భయపడే పరిస్థితి లేదు. దోర్నాల మండల ప్రజానికం మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ప్రజానికాన్ని రెచ్చగొట్టి అనవసరమైన విభేదాలు సృష్టించవద్దు.